ఓట్స్ సీరియల్. ఓకే. సో ఓట్స్ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ చేసుకున్నాం ఓట్స్తో. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఓట్స్ అంటే చాలా సింపుల్గానే అవుతుంది. సో ఎలా చేస్తావు ఏంటి అని చూద్దాం. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో ఓట్స్ నువ్వు ఆల్రెడీ పౌడర్ చేసి తీసుకొచ్చావు. సో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చావు? కోకో పౌడర్, తర్వాత బెల్లం పౌడర్ తీసుకొచ్చు, జాగరీ పౌడర్, ఓకే, అలాగే క్యాష్యూ పౌడర్, ఇంకా బాదం పౌడర్ కూడా. ఓకే. సో చాలా హెల్దీ ఫుడ్ అనమాట. బట్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి ఇంగ్రీడియంట్స్ అని. ఇది ఏంటి అంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ పిల్లలు చాకర్స్, కార్న్ఫ్లెక్స్ ఎలా అయితే మిల్క్లో వేసుకొని తింటారో ఇది కూడా ప్రిపేర్ చేశాక మనం మిల్క్లో అలా వేసేసుకొని తినేసేయచ్చు అనమాట. ఓకే. సో ఈజీ బ్రేక్ఫాస్ట్ లాగా అయిపోతుంది. అండ్ చాలా మంది ఓట్స్ లైక్ ఎక్కువ ఉప్మా అలా చేసుకుంటూ ఉంటారు. మోస్ట్లీ ఆ కన్సిస్టెన్సీ చాలా మందికి నచ్చదు. సో ఇలాంటి ఫామ్లో చేస్తే పెద్దవాళ్ళకి అండ్ అలాగే పిల్లలకి ఈజీగా ఇచ్చేసేయచ్చు. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్. ఫస్ట్ ఓట్స్ పౌడర్ వేసేసుకుంటున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు ఇది, లేకపోతే క్రోనిక్ కండిషన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదా ఏంటి? అందరూ తీసుకోవచ్చు. ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు కొంచెం జాగరీ పౌడర్ తక్కువ చేసి తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం పీనట్ బటర్ యూజ్ చేస్తున్నాం. కొంతమందికి ఎవరికైతే పీనట్ బటర్ మరీ ఫ్యాట్ అనిపిస్తుందో వాళ్ళు నార్మల్ పీనట్స్ని కూడా పౌడర్లా చేసేసుకొని గీతో కానీ బటర్తో కానీ మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది కన్సిస్టెన్సీ రావడం ఒకటే మనకు బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఓకే. ఆ తర్వాత బెల్లం పౌడర్ కూడా. సో కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి, షుగర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. అలాగే జీడిపప్పు పౌడర్ కొంచెం. సో ఎవ్రీడే ఇది తీసుకోవచ్చా? లైక్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఎవ్రీడే తీసుకోవచ్చా, లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ అలా తీసుకోవచ్చు? పిల్లలకైతే మనం ఎవ్రీడే ఇవ్వచ్చు. వాళ్ళకు ఒక 4 to 5 balls అందులో మిల్క్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేసేయచ్చు. అండ్ పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా షుగర్స్ లేదంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళు వీక్లీ 2 to 3 మాత్రమే తీసుకోవాలి. ఓకే. సో చక్కగా క్యాష్యూ పౌడర్ వేసాం. తర్వాత నెక్స్ట్ పల్లి పొడి. ఓకే. ఇందులోనే కొంచెం కోకో పౌడర్ కూడా యూస్ చేస్తున్నాం. సో పిల్లలకి కొంచెం ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ తెలిస్తే కొద్దిగా ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అవును. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. సో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు? అంటే మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటాం కదా, సో ఎన్ని బాల్స్ తీసుకోవచ్చు ఏంటి? సో చిన్న చిన్న బాల్స్లో తీసుకుంటాం కాబట్టి పిల్లలకైతే 4 to 5 యాడ్ చేయొచ్చు. పెద్దవాళ్ళైతే ఒక 7 to 8 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అందులో డయాబెటిక్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళు వీక్లీ 2 to 3 దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా స్నాక్స్ లాగా కూడా ప్రిఫర్ చేసేయచ్చు. ఈవినింగ్ టైం తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ టైం కూడా వాళ్ళు తీసేసుకోవచ్చు. అండ్ ఇది IBS ఉన్న వాళ్ళకి ఏంటి అంటే హెవీగా ఏం తినలేకపోతారు. ఏం తిన్నా వాళ్ళకి ఫిల్లింగ్గా అనిపించడం, లేదంటే తినకపోయినా సరే ఫిల్లింగ్గా అనిపించడం, అంటే అపిటైట్ అనేది చాలా మందికి తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి చిన్నదే మనము బ్రేక్ఫాస్ట్లో ఇచ్చేసేయచ్చు. ఎక్కువ క్యాలరీస్, ఫైబర్ అన్నీ కూడా వస్తాయి. అండ్ వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ రావడంతో పాటు తక్కువగానే తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అపిటైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఆకలి సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి సిండ్రోమ్ ఉన్న వాళ్ళు. అవును. తర్వాత పీనట్ బటర్ కూడా. ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నాం. పాలు. సో ఇది కన్సిస్టెన్సీ ఎలా రావాలి మనకి ఇది చపాతీ పిండిలా వచ్చేస్తే సరిపోతుంది. సో డవ్ లాగా ఉంటే సరిపోతుంది. అవును. ఇందులో కొంచెం మళ్ళీ ఓట్స్ మిక్స్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఓకే. ఓట్సే వేస్తాం కాబట్టి ఆ కన్సిస్టెన్సీ, ఆ స్టిక్కీ నేచర్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకు బాల్స్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎటువంటి ఫ్రూట్స్ ప్రిఫర్ చేయాలి? సో ఇది ఉన్న వాళ్ళైతే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నది ప్రిఫర్ చేయడం బెటర్. లైక్ వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్ కానీ, పపాయ కానీ. ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ అంటే మన లెమన్, లైమ్, అలాగే ఆరెంజెస్, మోసంబి ఇది అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఓకే. సిట్రస్ ఫ్రూట్స్ ఏవి తీసుకోకుండా ఉండాలి. సో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసుకుంటాం అంతే. ఓకే. సో ఇంకొద్దిగా యాడ్ చేస్తాము. ఇంకొంచెం యాడ్ చేసేసుకొని కలిపేస్తాం. సో మళ్ళీ మనం ఏమైనా డ్రై రోస్ట్ చేసుకుంటామా, లేకపోతే ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా స్టవ్ ఆన్ చేసేనా మరి? స్టవ్ ఆన్ చేసాను.
పర్ఫెక్ట్గా మనకు ఆ డవ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. సో వచ్చేసింది. లైట్గా మనము బాల్స్ చేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అన్నమాట. అంతే. ఓకే. సో చాలా త్వరగా కూడా కుక్ చేసుకోవచ్చు మనం, ఇది చాలా సింపుల్గా. అండ్ ఇందులో మనం పౌడర్స్ కూడా ఎక్కువగా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది మనకు. ఓకే. సో ఇంకేదైనా మనకు నచ్చిన పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ పౌడర్స్లో మనకి ఏదైనా నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవును. సో ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఓకే. సో జస్ట్ ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెయ్యి పట్టించుకొని చేస్తున్నావు కాబట్టి బాల్స్ జస్ట్ డ్రై రోస్ట్కి సరిపోతుంది. సో ఇలా కొంచెం లైట్గా నెయ్యి రాసేసుకొని ఒక్కొక్క చిన్న చిన్నగా బాల్స్ వేసుకుంటే సరిపోతుంది. సో చాలామంది పాలల్లో వేసుకొని తినొచ్చు, లేకపోతే అలా కూడా తీసేసుకుంటారు. అలా కూడా తినేసేయచ్చు. సో పాలల్లో వేసుకుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ తినేసినట్టుగా. సో చాలా సింపుల్గా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓట్స్తో మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము. సో హాట్ కూడా చేసుకుంటాము, కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. అండ్ పిల్లలు కూడా ఎక్కువగా బయట ఫుడ్ తినడం ద్వారా వాళ్ళకు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ డైజెషన్ సిస్టమ్ చాలా త్వరగా పాడైపోతుంది కంపేర్ టు పెద్దవాళ్ళకన్నా. సో వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అంటే చాలా మంది బయట ఒక్కసారి కాకపోతే ఒకసారైనా తింటాం కాబట్టి ఆ బబల్ సిండ్రోమ్ అనేది ఎవరో ఒకరు ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి రెసిపీ. ఎస్. సో ఓట్సే కాబట్టి చాలా క్విక్గానే మనకు రోస్ట్ కూడా అయిపోతుంది. అవును. జస్ట్ మనం ఇలా రోల్ చేసుకుంటే అయిపోతుంది. ఎస్. సో ఇదేంటంటే కొంచెం ఆ కన్సిస్టెన్సీ మాత్రం చూసుకుంటూ ఉండాలి. సో పాలు కొంతమంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వేరే సోయా మిల్క్ ఇలా కూడా యూస్ చేయాలి. సోయా మిల్క్ అలాంటిది కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే పల్లవి, సో సూపర్గా రెడీ అయిపోయాయి డ్రై రోస్ట్ కూడా. ఇంకా మరి సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనం సర్వ్ చేసుకోవాలి. సో ఇవి మనము పాలల్లో వేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే అలా కూడా చాలా మంది తీసుకుంటారు. నార్మల్గా కూడా తీసేసుకోవచ్చు. ఓకే. సో మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. సో చాలా క్రంచీగా అయ్యాయి అన్నమాట. సో యూజువల్గా బయట చాకో ఫ్లేక్స్ అని తీసుకుంటూ ఉంటాము. అవన్నీ ఏంటంటే ఎంత లేదన్నా కొంచెం షుగర్ అనేది యాడ్ ఆన్ చేస్తుంటారు అనమాట. ఇలా చక్కగా మనము బెల్లం పౌడర్తో చేసుకున్నాం, పర్ఫెక్ట్లీ హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి అనమాట. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్యా ఓట్స్ సిరియల్ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ ఓట్స్ సిరియల్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఓట్స్ సిరియల్స్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పొడి 1 కప్పు, బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, పల్లీల పొడి 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ సిరియల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్ పొడి, బెల్లం పొడి, జీడిపప్పు పొడి, పల్లీ పొడి, కోకో పౌడర్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత అందులో పీనట్ బటర్ వేసి పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ వేడి చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న ఉండల్లా చేసుకొని పాన్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ సిరియల్స్ రెడీ.